గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ గురిపెట్టింది. తమ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని అన్ని తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు 3 జిల్లాలను తెగ చుట్టేస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్రాడ్యుయేట్లను ఆకట్టుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు అపీల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యావంతుడిని బీఆర్ఎస్ బరిలో నిలిపితే క్రిమినల్ కేసులున్న బ్లాక్ మెయిలర్ ని కాంగ్రెస్ పోటీలో పెట్టిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఒక పేద కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ అని, బిట్స్ పిలానీలో చదివినవాడని అతన్ని గెలిపించాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మోసం చేసిన కాంగ్రెస్ కు ఇప్పుడు షాక్ తగలాలంటే ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. ఇక్కడికేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడికేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాల గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బట్టని, ఏం కావాలో మీరే ఆలోచించండి. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తమ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ క్యాపిటల్ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు హరీష్ రావు. హైదరాబాద్ పై కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయంటూ గ్రాడ్యుయేట్ల దగ్గరకు వెళ్తున్నారు ఆయన. గతంలో 10 ఏళ్లు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అంటేనే కేసీఆర్ వ్యతిరేకించారని, ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నాలే కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నాయని వివరిస్తున్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు ఆయన. ఆంధ్రాకు, తెలంగాణకు జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ ను పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా 10 ఏళ్లు పెంచాలన్నట. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే, హైదరాబాద్ మీద పూర్తి హక్కులు మనకు రావాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ని గెలిపియండి, పెంచకుండా మేం కొట్లాడతాం. బ్లాక్ మెయిలర్ కావాలో, గోల్డ్ మెడలిస్ట్ కావాలో మీరే తేల్చుకోండి అంటూ పట్టభద్రులకు వివరిస్తున్నారు.